రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అనేక రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీల్ని, కలిసి వచ్చినటువంటి ప్రజా సంఘాలని, వీటన్నిటిని కూడా కలుపుకొని అనేక రూపాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మొన్న 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. రచ్చబండ కార్యక్రమం పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియపరిచి దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకొని ప్రభుత్వం కళ్ళు తెరిచేటువంటి విధంగా ఒక కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ర్యాలీల్లో ఆయా నియోజకవర్గాల్లో కలిసి వచ్చినటువంటి ప్రతి ప్రజా సంఘాన్ని, కలిసి వచ్చినటువంటి ప్రజల్ని, ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వారితో పాటు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరం కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకత్వం అందరం కూడా కూర్చొని పార్టీ పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి గోడపత్రికను కూడా మేము ముందు విడుదల చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 9వ తారీఖున కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నర్సీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సందర్శన కూడా వారు రావడం, పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఆయనకి మద్దతు పలకడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మా ప్రభుత్వంలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం, ఇప్పటికే 5 కాలేజీల్లో నూతనంగా నిన్నకాక 2 రోజుల క్రితం 65 పీజీ సీట్స్ను కూడా ఈ 5 మెడికల్ కాలేజీలకు కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం కూడా మనందరం కూడా చూసాం. పాడేరు, పులివెందులు కూడా ఈ సంవత్సరం నుంచి క్లాసెస్ మొదలు పెట్టడానికి కూడా అవి సిద్ధంగా ఉన్నాయి. 8,000 కోట్లకు గాను దాదాపు 3,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఆ రోజే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ ప్రభుత్వం వచ్చి 16 మాసాలు పూర్తవుతా ఉన్నా ₹1 కూడా ఈ కాలేజీల మీద ఖర్చు పెట్టకపోగా వీటిని ఏ రకంగా ప్రైవేట్ వారికి దారాదత్తం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని కనీసం ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అసలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఏంటి అనేటువంటి ఒక నినాదం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు ప్రశ్నించినా సరే లేదు నా అనుకున్న మనుషులకి నేను ఇచ్చి తీరుతాననేటువంటి ఒక ధోరణిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా నడిచేటువంటి దానివల్ల ఉండేటువంటి నష్టం, ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ ఉండడం వల్ల జరిగేటువంటి లాభం అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏంటనేటువంటిది ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పకపోవడం బాధాకరం. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఫ్రీ సీట్స్ అంటే నేను చదువుకొని మెరిట్లో ర్యాంక్ సాధించి ఫ్రీగా సీట్ సంపాదించుకుంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అయితే నా ట్యూషన్ ఫీజు ₹15,000 మాత్రమే. అది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేదా కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేకపోతే ఇంకో దగ్గర కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మొన్న
16 మెడికల్ కాలేజెస్లో నువ్వు చదువుకొని మెరిట్ సాధించి ఫ్రీగా సీట్ సంపాదించుకుంటే నువ్వు సంవత్సరానికి డాక్టర్ అవ్వడానికి కట్టాల్సినటువంటిది 10,000 రూపాయలు 15,000 రూపాయలు ట్యూషన్ ఫీజు గవర్నమెంట్. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో నువ్వు ఫ్రీ సీట్ సంపాదించుకున్నా, నువ్వు చదువుకొని మెరిట్ ద్వారా నీ సీట్ సంపాదించుకొని నీకు అదే సీటు నీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వస్తే నువ్వు కట్టాల్సిన ఫీజు 3.5 లక్షలు. అంటే ఏం లాభం చదువుకోవడం వల్ల? అంటే ఒక పేద విద్యార్థి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి మెరిట్ ద్వారా చిన్ననాటి నుంచి తన ఆశలు పెట్టుకొని నేను డాక్టర్ అవ్వాలని చెప్పి ఆశపడి రేయింబావులు తల్లిదండ్రులు కష్టపడి ఆ బిడ్డని చదివించుకొని ఆ బిడ్డకి మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుందని చెప్పి ఆశించి రేపు సీట్ సంపాదించుకుంటే మళ్ళీ 3.5 లక్షలు కట్టడానిక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. ఇది సహజంగా ఉండేటువంటి ప్రొసీజర్. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇది. మరి కొత్తగా ఈ 12 మెడికల్ 10+2 కొత్తగా ప్రారంభమయ్యేటువంటి 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఇనీషియల్గా వారు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారో దీని నుంచి వచ్చేటువంటి ఒక సీట్స్ ఏవైతే ఉంటాయో దగ్గర ఒక 600, 700, 1000 సీట్లుంటే ఈ సీట్లన్నీ కూడా రేపు 3.5 లక్షలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు రావాలి ఈ రాష్ట్రంలో బిడ్డలకి? ఆ చదువుకొని మెరిట్ ద్వారా సాధించుకున్నటువంటి వారికి ఎందుకు ఇది రావాలి? బి కేటగిరీ అనేటువంటిది 12 లక్షల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది. దాన్ని 19 లక్షల రూపాయలు చేశారు. సి కేటగిరీ 20 లక్షల రూపాయలు ఉండేది. దాన్ని ఏం చేశారు? బి కేటగిరీకి 3 రెట్ల వరకు మీరు పెంచుకోవచ్చు అని చెప్పి ఈ కొత్తగా పెట్టినటువంటి పీపీపీ విధానంలో అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి మ్యాక్సిమం, అంటే వైట్ కట్టుకునేటువంటిది. ఇంకా మీకు తెలియదు ఏముంది, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్ కొనుక్కుంటే అది 50 లక్షల రూపాయలు వైట్ చూపిస్తాడు, ఇంకో 50 లక్షల రూపాయలు బ్లాక్ ఇమ్మని చెప్పని అడుగుతాడు. అదే లెక్క ఉండదు, ఇది ఉండదు. గవర్నమెంట్ కాలేజీల్లో అలా ఉండదు కదా. నువ్వు 12 అంటే 12, 19 అంటే 19 అంతే. ప్రైవేట్ మెడికల్ పీపీపీ విధానం తప్పన మేమంటా ఉంటే లేదు, పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం కాదు అని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏం అర్థమై మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, ఎవరికైనా అవగాహన ఉందా? ఎలాగ ప్రైవేటీకరణ కాదు అనేటువంటిది అడిగితేనేమో 33 సంవత్సరాలు వాళ్ళు ఉంచుకుంటారు, తర్వాత మనకి ఇచ్చేస్తారు, 33 సంవత్సరాలు ఉంచుకొని ఇచ్చేస్తాడు. మీరు చెప్పింది ఏంటి? 33 సంవత్సరాలు ప్లస్ ఇంకో 33 సంవత్సరాలు అని అన్నారు. అంటే 66 సంవత్సరాలు ఉన్నవాడెవడో బతుకున్నాడెవడో ఆ రోజు చెప్పింది ఆ చట్టాన్ని మళ్ళీ సవరించినటువంటి వారెవరో. అంటే 66 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్, ఎన్ని సంవత్సరాల పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు చదువుకున్న దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితులు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ. దీన్ని డీవియేట్ చేయడం కోసం రకరకాలైనటువంటి ఇష్యూస్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. సో ఇది ఆగేటువంటి ఉద్యమం కాదు. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రకరకాలుగా వివిధ రకాలైనటువంటి ప్రొటెస్టులు, సంతకాల సేకరణ కానీ, ర్యాలీలు కానీ, లేదా మళ్ళీ వచ్చే నెల ఒక ప్రోగ్రాం ఉంది, అన్ని సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి కోటి సంతకాలను కూడా వారికి సమర్పించి ఈ ప్రజల తాలూకా ఉద్దేశాన్ని వారికి చెప్పేటువంటి ప్రయత్నం. సో దీన్ని ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసేవాలనేటువంటిది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. సో ఇన్ని రకాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం స్పందించి పేదవాడి పట్ల ఉండాల్సినటువంటి ఆ హృదయం ఈ ప్రభుత్వానికి లేకపోవడం, విద్య ప్రైవేటు పరం, వైద్యం ప్రైవేటు పరం, వ్యవసాయం ప్రైవేటు పరం, లిక్కర్ ప్రైవేటు పరం, అంటే అంతా ప్రైవేట్ అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఉన్నది దేనికి అనేటువంటి మినిమం కామన్ సెన్స్. వైద్యం అంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల, ఈ దీంతో ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్స్ వల్ల వైద్యం కూడా టెరిషరీ కేర్ ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. ఈరోజు ఉదాహరణకి రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. పక్కనే రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మా హయాంలో ప్రారంభించాం.
ఈరోజు ఓపీ చూస్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కన్నా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గరికి ఎక్కువ మంది ఓపీకి వెళ్తున్నారు. ఎందుకంటే ఫ్రీగా వైద్యం అందుతుంది, కొత్త ఫెసిలిటీ ఏర్పాటైంది, అన్ని విభాగాలకి డాక్టర్లు. ఆ రోజు మా టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 100% ఎక్కడా కూడా ఒక్క వేకెన్సీ కూడా ఉండడానికి వీలు లేకుండా ఆ రోజు చర్యలు తీసుకున్నాం. ఆ డిఫరెన్సెస్ అనేటువంటి గమనించండి. అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు మనసున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలు కట్టడానికి ఒక 5,000 పెట్టడానికి 5,000 కోట్లు పెట్టడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు? సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తే 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు పెడితే 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి కదా. ఏమీ లేనటువంటి అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి మీకు ఆ ప్రేమ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందించేటువంటి దాంట్లో మీకు ఎందుకు మనసు రావట్లేదు? దానికి సమాధానం లేదు. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల ముందు పెట్టాలి, తప్పకుండా ప్రజల్లో చైతన్యం నింపాలి, ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రశ్నించాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మళ్ళీ భయపడేటువంటి విధంగా ఎక్కడ ప్రజల నుంచి ఒక ఉద్యమంలాగా వస్తుంది, మన మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది గమనించినా సరే ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేటువంటిది బాధాకరం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇందులో ఎవరన్నా పార్టిసిపేట్ చేసినా, ఈ విధానంలో ఎవరన్నా మేము ముందుకు తీసుకోవాలని చెప్పి ముందుకు వచ్చినా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విధానాన్ని రద్దు చేస్తాం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగిస్తాం అనేటువంటిది మా స్టాండ్. దానికి కట్టుబడి ఉన్నాం. సో డెఫినెట్గా ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి కలిసి రండి. ఇది ఒక రాజకీయ అంశం కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. మన రాష్ట్రంలో బిడ్డలు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం, వైద్య విద్యకు సంబంధించినటువంటి అంశం, వైద్యానికి సంబంధించినటువంటి అంశం. ఇది ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తూ ఉంది. రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ ఉద్యమంలో కలిసి రమ్మని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరినీ కోరుకుంటూ రేపు 28వ తారీఖున అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించబోతా ఉన్నాం. వాటిని అన్నింటిని కూడా విజయవంతం చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంతటినీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో రావడం, కల్తీ మద్యం సంబంధించి నిన్నే మా పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడారు. కల్తీ మద్యం సంబంధించి యూరియా ఇప్పటికీ కొరత ఉంది. అంటే లేక రోడ్లు ఎక్కిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏంటి ప్రయారిటీస్ అనేటువంటివని అంటే విద్య ప్రయారిటీ కాదు, వైద్యం ప్రయారిటీ కాదు, వ్యవసాయం ప్రయారిటీ కాదు. ఏంటి ప్రయారిటీ మీకు? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ వ్యక్తులు, కల్తీ మద్యాలు, ఇవి మీ ప్రయారిటీస్. అంటే గవర్నెన్స్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. దయచేసి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతాం. అందుకే మొన్న అనేక ఇష్యూస్, రాజీపేట వెళ్ళాం బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూలో, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, డైరెక్ట్గా శాసనసభ్యులు, మంత్రులు అలా ఇప్పుడు వచ్చి జనవరి 9వ తారీఖు నుంచి జనవరిలో చెరుకు తోలితే ఈ రోజు వరకు పేమెంట్ లేదు. ఎప్పుడన్నా హిస్టరీలో ఉందా అసలు? లాస్ట్ 5 years సెప్టెంబర్ 30వ తారీఖున జనరల్ బాడీ జరగాలి. 2019 నుంచి 24 వరకు ఏ సంవత్సరం అన్నా సెప్టెంబర్ 30 లోపు పేమెంట్లు ఇవ్వకుండా ఏ సంవత్సరం అన్నా ఉందా? ఒకసారి చెప్పండి. 89 కోట్ల రూపాయలు పేమెంట్లు చేశాం. స్థానికంగా శాసనసభ్యులు ధర్మశ్రీ గారు, ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ముత్యాల నాయుడు గారు, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను, ఇవి మా ప్రయారిటీస్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మా ప్రయారిటీస్ అవి. మా ప్రాంతం, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతానికి సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత మాది. ఆ బాధ్యతలు లేవే. అలా మీరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. చెరుకు వేసుకోవద్దు, మొక్కజొన్న వేయండి, వరి వేయండి, అదేయండి, ఇదేయండి, సలహాలు ఇవ్వడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది. సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేటువంటి ఉన్నాయి. కానీ ఉన్నటువంటి వాటిలో మేజర్ ప్రయారిటీ మెడికల్ కాలేజు, లేదా బల్క్ డ్రగ్ పార్కు, లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, రోడ్స్, రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ
జిల్లా స్థాయిలో జిల్లా ఇష్యూస్ ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రయారిటీగా తీసుకుని ముందుకెళ్తాం.